శస్త్రమై అహింసయే తన అస్త్రమై ప్రజాశక్తినే ప్రదర్శించిన బహిరంగ సభల చేతనం రహదారులనే దిగ్బంధించిన జాగృత జనజయ కేతనం సమరాంగణమున సకల జనులను ఏకం చేసిన నైపుణ్యం కేసీఆర్ దీక్ష భూమిపై దిగి వచ్చింది ఢిల్లీ కేసీఆర్ దీక్ష భూమిపై దిగి వచ్చింది ఢిల్లీ జోహారన్నది ప్రతి హృదయం అమర వీరులకు ప్రణమి అమర వీరులకు ప్రణమి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ చరుత్రవేగా శతాబ్దపు ఆశయ సాధన నూతన రాష్ట్రావతరణం నవశకానికి నాంది పలికినది కేసీఆర్ సారథ్యం వీడు భూముల దాహం తీర్చెను గోదావరి కృష్ణ నీరు తుడుచుకున్నది తెలంగాణము తరతరాల తండ్రులు ఆకలికే కల తెలంగాణము అన్నపూర్ణగా మారింది ఆకలికే కల తెలంగాణము అన్నపూర్ణగా మారింది అభ్యుదయంలో సంక్షేమంలో అగ్రగతానికి చేర్చింది శిఖరాగ్రగతానికి చేర్చింది దయచేసి పైన ఎత్తుకొని ఆడి వాళ్ళు ఇరిగితే మొత్తం కూడా ఎముకలు ఇరిగిపోతాయి ముందుండి అటువంటి వేషాలు వేయద్దని చెప్పేసి నేను కోరుతున్నా ఒకటి పోలీసులకు మరలా విజ్ఞప్తి చేస్తున్నాం హుస్నాబాద్ నుండి వస్తున్న దరిదాపుగా 15 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఉన్నది దయచేసి సహకరించి ఆ వాహనాలు అన్ని కూడా వచ్చే విధంగా చూడాల్సిందిగా కోరుతున్నాం రెండవది హుస్నాబాద్ నుండి వచ్చి ఉన్న ఎక్కడైతే బ్యారికేడ్స్ ఉన్నాయో ఆ బ్యారికేడ్స్ ఓపెన్ చేయించాల్సిందిగా కార్యకర్తలను అదేవిధంగా వాలంటీర్లను కోరుతున్నాం ఇటువైపు వరంగల్ నుండి వచ్చే దగ్గర హసన్పత్తి నుంచేలే వాహనాలు మొత్తం కూడా బ్లాక్ అయిపోయినాయి దయచేసి వాహనాలకు క్లియర్ చేయాల్సిందిగా కొద్దిగా సహకరించవలసిందిగా పోలీస్ వారిని కోరుతున్నాం వెనుక వైపున ధర్మసాగర్ నుండి దామరకు వచ్చే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయి ఉన్నది అక్కడ కూడా వాహనాల యొక్క కదలిక లేదు దయచేసి పోలీస్ మిత్రులు ఎక్కడికైతే మేము ఉద్దేశించి ఇంతకుముందు పార్కింగ్ ఏర్పాటు చేసినామో వాటికి వెళ్లే విధంగా అనుమతి ఇవ్వాల్సిందిగా వాటికి అడ్డుపడవద్దని చెప్పేసి మేము కోరుతున్నాం ఇటువైపు కూడా ఎలకతొత్తు నుంచి దామెరకు వచ్చే రోడ్డులో మొత్తం జనం పబ్లిక్ మొత్తం కూడా అక్కడే రోడ్డు మీదనే అక్కడే ఉన్నారు దయచేసి ఇటు నుండి ఉన్న మనకు స్టేజ్కి రైట్ సైడ్ ఉన్న మొత్తం ఏదైతే బ్యారికేడ్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ముందున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా ఫ్రీగా ఉండాలి అందరినీ మనుషుల్ని ఎగరేసుకోవడం అటువంటి చేయకూడదని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కెమెరా ముందున్న మనుషుల్ని పైకి ఎగరేస్తా ఉన్నారు మంచి పద్ధతి కాదు దయచేసి అటువంటి వేషాలు వేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు